My dear BBA 5th semester students, we have a subject like entrepreneurship development. In entrepreneurship development, my dear students, in unit number 4, actually we have a topic of institutional finance for entrepreneurs. ఏంటమ్మా ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్స్ అనమాట. అంటే ఎంటర్ప్రెన్యూర్గా గ్రో అయ్యే వాళ్ళకి లేదా ఎంటర్ప్రెన్యూర్స్కి కావాల్సినటువంటి లోన్స్ ప్రొవైడ్ చేసే సంస్థల గురించి ఇక్కడ చదువుతాం అనమాట. దీంట్లో మెయిన్ ఇండియాలో కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఉన్నాయమ్మా. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, ఇవన్నీ కూడా కమర్షియల్ బ్యాంక్స్ అనమాట. వాట్ దే డూ ఈస్ దే విల్ కలెక్ట్ డిపాజిట్స్ అనేవి సేవింగ్ డిపాజిట్స్, కరెంట్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇట్లా రకరకాల డిపాజిట్స్ కలెక్ట్ చేసి లోన్స్ ప్రొవైడ్ చేస్తారమ్మా. అవి మార్టిగేజ్ లోన్స్ కావచ్చు, నాన్ మార్టిగేజ్ లోన్స్ కావచ్చు, పర్సనల్ లోన్స్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. ఇవి కాకుండా అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయన్న. ఐఎఫ్సిఐ, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీన్ని 1956లో ఏర్పాటు చేశారనమాట. అలాగే ఐసిఐసిఐ, ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ఎఫ్సి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అండ్ ఎగ్జిమ్ బ్యాంక్. ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్ అన్న. ఇవే కాకుండా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇవి దాదాపు బ్యాంకు లాంటివి అనమాట. కాకపోతే ఏంటంటే డిపాజిట్స్ కలెక్ట్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ ముత్తూట్ ఫైనాన్స్ ఉంది, మన్నాపురం ఫైనాన్స్ ఉంది. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మై డియర్ స్టూడెంట్స్, ఈ యూనిట్లో మనం పర్టికులర్గా చదవాల్సింది వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేది చదవాలమ్మా. కమర్షియల్ బ్యాంక్స్ అనేవి వెరీ గుడ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియటరీస్ అనమాట. అంటే ఎంటర్ప్రెన్యూర్స్కి డెవలప్మెంట్ చేయడం కోసం లేదా ఎంటర్ప్రెన్యూర్స్ కావాల్సినటువంటి ఫైనాన్షియల్ నీడ్స్ని తీర్చడంలో కమర్షియల్ బ్యాంక్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయమ్మా. ఇవి ఎంటర్ప్రెన్యూర్స్ కావాల్సినటువంటి షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటాయి. ఇవి కాకుండా ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి చూడండి అమ్మా, ఐఎఫ్సిఐ, ఇవన్నీ కూడా ఇవి ఏం చేస్తాయంటే అమ్మా, దే విల్ ఆల్సో డూ కన్సల్టెన్సీ సర్వీసెస్ అనమాట. అంటే ఎంటర్ప్రెన్యూర్స్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చడం, డాక్యుమెంటేషన్, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క పని అనమాట అమ్మా. తర్వాత ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేది మనకి ఇక్కడ బిజినెస్లో పార్ట్ అమ్మా. ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కూడా మనకి కావాల్సినటువంటి సర్వీసెస్ని మన ఎగ్జిమ్ బ్యాంక్ అనేది చేస్తుంది అనమాట అమ్మా. ఇక్కడ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఇండియాలో చాలా ఉన్నాయమ్మా. శ్రీరామ్ ఫైనాన్స్ కావచ్చు, ముత్తూట్ ఫైనాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ యూనిట్లో ఫస్ట్ మీరు చదువుకోవాల్సింది ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ చూసుకున్నాము. తర్వాత ఎల్ఐసి ఆఫ్ ఇండియా గురించి బాగా చదువుకున్నాము. ఎల్ఐసి మీన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఒక పెద్ద బీమా సంస్థ. వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్మడం ద్వారా ప్రీమియం వసూలు చేస్తారు. ఈ ప్రీమియంని రుణాల రూపంలో కూడా వీళ్ళు మంజూరు చేస్తారనమాట. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మ. ఇన్ డెప్త్గా కొంచెం చదువుకోండి. నేను కూడా నోట్స్ పంపిస్తూనే ఉంటాను.